బ్యాక్ టు అవర్ ఛానల్ రావణ్ కపుల్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతంకి ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీకైతే చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకైతే ప్రిపరేషన్ వీడియో అనమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. బయటికి వెళ్ళాను అనమాట పూజకు కావాల్సినవన్నీ కొన్ని తెచ్చుకోవడానికి. బట్ వర్షం పడుతుంది, సో దానివల్ల నేనైతే షూట్ చేయలేకపోయాను అవన్నీ. సో మీకు ఏంటంటే పైన రఫ్గా అయితే చూపిస్తాను అనమాట, ఎలా చేశాను, ప్రిపరేషన్ ఎలా జరిగింది ఏంటి అనేసి మీకైతే వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాక్చువల్గా మన ప్రిపరేషన్ వచ్చేసి షాపింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. బట్ అనుకోకుండా వర్షం పడడం వల్ల నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. బెంగళూరులో నార్మల్గానే ప్రైజెస్ అన్ని చాలా హై ఉంటాయి అనమాట. సో ఇది ఫెస్టివల్ సీజన్ అవ్వడం వల్ల ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఎక్కువ రేట్లు చెప్తున్నారనమాట అన్ని. నేను వీడియోకి ముందే చెప్తున్నాను గైస్, అందరూ ఫెస్టివల్ ఇలానే జరుపుకోవాలని లేదు. మీరు నార్మల్గా సింపుల్గా కలశం పెట్టుకొని అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. నాకు ఇలా అమ్మవారిని పెట్టుకొని చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేము ఏ రోజు ఇలా చేసుకోలేదన్నమాట. ఈవెన్ నేను మా అత్త వాళ్ళ ఇంటికి పెళ్ళైన తర్వాత మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం నేనైతే బెంగళూరులో జరుపుకున్నాను అనమాట. సేమ్ ఇదే విధంగా. సో ఏప్రిల్లో నా పెళ్ళి అయితే సేమ్ ఆగస్టులోనే వరలక్ష్మి వ్రతం అయితే వచ్చిందనమాట. నేను అప్పటికి మా అత్తను కూడా అడగలేదు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేసి. మా అమ్మ ఎలా చేస్తుందంటే కలశం పెట్టుకొని పూలు అవన్నీ పెట్టేసి మంచిగా డెకరేట్ చేసుకొని ఆ తర్వాత తాంబూలం అయితే ఇస్తుంది అనమాట. సో ఇట్లా అమ్మవారిని పెట్టి మేమైతే ఎప్పుడు చేయలేదు. అంటే పెళ్లి కాకముందు నాకు ఎప్పుడు అనిపించేది కాదనమాట ఇలా విగ్రహాన్ని పెట్టుకొని చేసుకోవాలి అనేసి. బట్ పెళ్ళైన తర్వాత ఏమో తెలియదు గైస్, నాకు సడన్ గా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా నేనైతే ఏమాత్రం లేట్ చేయకుండా నాకు కావాల్సినవన్నీ నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో అలా చేసుకోవడానికి నేనైతే ఆన్లైన్లో మ్యాక్సిమం గైస్ ఆన్లైన్లోనే ట్రై చేశాను నేను అన్ని ఆర్డర్ చేసుకోవడానికి. వై ఆన్లైన్ అంటే సో గైస్ మనకైతే అన్ని బడ్జెట్లో వస్తాయి అనమాట. ఆన్లైన్లో అయితే నేను బయట షాపింగ్ చేసింది తక్కువ. బయట వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అవి కలశం చెంబులు, నేనైతే అవి 3 తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ కొన్ని జర్మన్ సిల్వర్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. అలానే శారీ కానీ అమ్మవారికి బ్లౌజ్ పీసెస్ కానీ ఇవన్నీ నేనైతే బయట ఆఫ్లైన్ ద్వారా షాపింగ్ చేశాను. సో ఇంకా వీడియోలోకి వస్తే గైస్ నేనైతే మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ నేను రామ్ కలిసే చేశామన్నమాట అంతా. అప్పుడు నాకు బెంగళూరులో ఎవరు ఫ్రెండ్స్ అయితే పరిచయం కాలేదు. సో ఇయర్ నాకు ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి నేను మా ఫ్రెండ్స్ హెల్ప్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ శారీ డ్రేపింగ్ ఎలా చేసామంటే ఫస్ట్ నార్మల్ ప్లీటింగ్స్ అయితే వేసుకున్నామన్నమాట. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద శారీ నార్మల్ ప్లీటింగ్ అయితే చేసేసాము. ఆ తర్వాత వచ్చేసి మనం కొంగుకి కుచ్చులు పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే కొంగుకి అయితే కుచ్చులు పెట్టేసాము. ఇక్కడ బేస్కి వచ్చేసి నేనైతే వాటర్ క్యాండిల్ అయితే తీసుకున్నాను అనమాట. సో అది కొంచెం సెటిల్డ్ గా ఉండడానికి, బరువుగా కొంచెం అట్లా ఉండడానికి నేనైతే బియ్యం వేసి దాన్ని స్టాండర్డ్ చేశాను అనమాట. నాకు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చేసుకునేటప్పుడే నాకంటూ ఒక ఇమాజినేషన్ ఉండేదన్నమాట. సో ఇలా చేసుకోవాలి అనేసి. సో నేను దానికి తగినట్టే ఒక 3 టైర్ స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్. సో స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి, ఇలానే ఉండాలి నాకు అనేసి నేనైతే ఇలా ఆర్డర్ చేసుకున్నాను స్టాండ్ని. సో ఇక్కడ బేస్ ఫస్ట్ అయితే బేస్ తయారు చేసుకోవాలి మనము. సో బేస్ అయితే తయారు చేసుకున్న తర్వాత శారీని వచ్చేసి నేనైతే బలంగా ఉండే థ్రెడ్ అయితే తీసుకున్నాను. కొంచెము కింద కుచ్చుల పార్ట్ వచ్చేసి నేనైతే థ్రెడ్ కి హాఫ్ ఆ పక్కకి ఈ పక్కకి వేసి థ్రెడ్ కి మధ్యలో వచ్చేలాగా శారీని అయితే చూసుకున్నాను నేను. వాటర్ క్యాన్ కి థ్రెడ్ టై చేసే ముందు మీరు ప్లీట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. 1 by 1 వచ్చేలాగా మీకు లుక్ ఎలా కావాలనుకుంటే అలా ప్లీట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ క్యాన్ పైన మనమైతే ఒక చెంబు పెడతాం కదా, సో అది వచ్చేసి మనకి జాకెట్ పీస్ అయితే వేయడానికి అనమాట. ఆ చెంబుకి వచ్చేసి మనం జాకెట్ పీస్ అయితే వేసుకుంటాం అనమాట. ఆ తర్వాత నేను వచ్చేసి కట్టెల బ్యాగ్ అవి కట్టెలు ఉంటాయి కదా, సో అవి అయితే తీసుకున్నాను నేను. సో దట్ ఆ కట్టెల పైన నేను ఇట్లా కొంగు వేసుకోవడానికి అలానే హ్యాండ్స్ తగిలించుకోవడానికి అది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది అనేసి నేను అవైతే యూజ్ చేశాను. ఇంకా దానిపైన చెంబులు వచ్చేసి నేను ఒక కోకోనట్ అయితే తీసుకొని దానికి వచ్చేసి నేనైతే అమ్మవారి ఫేస్ అయితే పెట్టాను అనమాట. ఇక్కడ స్టిక్స్ బయటకి కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కనిపిస్తున్నాయని మీరేం ఇబ్బంది పడకండి. ఎందుకంటే రేపు అమ్మవారికి జాకెట్ పీస్ అయితే ఇట్లా వేస్తాం అనమాట. లైక్ షాల్వా టైప్ అయితే వేస్తాము. సో ఆ జాకెట్ పీస్ వేసేటప్పుడే మీరు ఏంటంటే హ్యాండ్స్ కూడా ఇన్ పొజిషన్ లో మీరైతే దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత యాజ్ యూజువల్ గైస్ నా దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే తీసుకొని అమ్మవారికి అలంకరించేసి ఆ తర్వాత అమ్మవారికి జడ అయితే పెట్టాను. సో ఇక్కడతో నా పని అయితే పూర్తయిపోయింది అనమాట. అమ్మవారిని ఇలా తయారైతే చేశాను నేను. ఆ తర్వాత ఇంకా రామ్ను అయితే రంగంలోకి దించాను అనమాట. ఇంకా డెకరేషన్ పీసెస్ ఉంటాయి కదా అవన్నీ కొంచెం కుట్టమని చెప్పేసి రామ్కి అయితే చెప్పానమాట.
అదేవిధంగా ప్యారలల్గా నేనైతే ఇక్కడ బయట ముగ్గులు అవన్నీ వేసుకుంటా, అలానే ఇంట్లో కొంచెం పనులు ఉంటే అవి చేసుకుంటా ఉంటుంది. గైస్, మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నట్టయితే అమ్మవారివి మీకు ఎలా అనిపించింది, మేము ఎలా చేసాము అనేసి కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇక్కడ నిన్న వర్క్స్ అన్ని చేసుకుండే లోపు రామ్ అయితే ఇలా డెకోర్ అయితే చేశారనమాట, లైటింగ్స్ పెట్టి అలానే హ్యాంగర్స్ ఇవన్నీ తగిలిచ్చేసి. సో నేనైతే ఈ గడపని ఇలా పూజించుకొని ముగ్గులు అయితే వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత పొద్దున్నే మార్నింగ్ వచ్చేసి పువ్వులు అయితే పెట్టుకున్నాను ముగ్గులో. సో నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం హడావిడి అదంతా ఏం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ తోరణాలు అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. 9 దారపు పోగులు వేసుకొని అలానే పసుపు అంతా పూసేసి ఆ దారంకి అలానే 9 ముళ్ళు అయితే వేసాను అనమాట. సో మధ్యలో ముడికి మాత్రం ఇలా పువ్వు అయితే పెట్టాను. సో నేనైతే ఒకటే చెప్తాను అనమాట, ఇంత గ్రాండ్గా నేను చేసింది కూడా గ్రాండ్గా ఏం కాదు, కానీ ఇంతకు మించి గ్రాండ్గా చాలామంది చేస్తారు కదా యూట్యూబ్లో. సో వాళ్ళందరినీ చూసి మనం ఇలానే చేసుకోవాలనేసి మనకు కూడా ఉంటుంది. బట్ కొందరు మందికి ఏంటంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోవడం అలా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఏం బాధపడకండి ఎవ్వరు కానీ. ఎంత భక్తితో అమ్మవారిని పూజిస్తున్నాము అనేది మ్యాటర్ గైస్ నా ఉద్దేశంలో అయితే. నేనైతే ఈవినింగ్ వెళ్ళి ఇలా ఫ్రూట్స్, ఆకులు, పూజకు కావాల్సినవన్నీ అయితే తెచ్చుకున్నాను. సో ఇవైతే ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను. మళ్ళీ రేపు పొద్దున కుదురుతుందో కుదరదు అనేసి నేనైతే ఇలానే సెట్ చేసి పెట్టుకున్నాను. వచ్చేసి నేను నైటే శనగలు అయితే నానబెట్టుకున్నాను అనమాట. పూజా సామాగ్రి అంతా కడిగేసి పెట్టుకున్నాను అనమాట. ఇలానే ఉంటుంది గైస్. ఇక్కడ తోరణాలు కూడా ఆల్రెడీ కట్టేసి పెట్టాను నేను నైటే. సో హే గైస్, అగైన్ వెల్కమ్ బ్యాక్. సో టైం వచ్చేసి ఇప్పుడైతే 2:40 అవుతుందన్నమాట, మిడ్నైట్ 2:40. సో నేనైతే కోన్ పెట్టుకొని అగ్ని పరీక్ష అయితే చూస్తూ ఉన్నాను అనమాట. సో ఇలా అయితే నేను కోన్ పెట్టుకున్నాను. అమ్మవారి పైన అయితే ఇలా ఒక క్లాత్ అయితే కప్పాను అనమాట. మార్నింగ్ దీన్ని తీసేసి మనం అయితే పూజ అంతా చేసుకోవాలన్నమాట. సో ఇది గైస్ వీడియో. ఇంట్లో అంత గజిబిజిగా ఉందన్నమాట. సో మార్నింగ్ లేచి మళ్ళీ క్లీన్ చేసుకొని పూజ ప్రసాదం అన్నీ చేసుకునేసరికి దూర తిరిగిపోద్ది గైస్. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. ఇన్ కేస్ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.